ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయం కాలన ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? రండి కలిసి దేవుని వాగ్దాన్ని చదువుకుందాం. కీర్తనలు 107 కీర్తన 13 వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ప్రియులారా, కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు, దేవుడు వాళ్ళని విడిపించారండి. మరి ఈరోజు మన యొక్క ప్రజలు మరి వరదల్లో చిక్కుకొని మరి విజయవాడ ప్రజలు కష్టకాలంలో ఉన్నారండి. మరి వారికి కష్టం వచ్చినా మనకి కష్టం వచ్చినట్టే. కాబట్టి ప్రియులారా, గత వారం నుంచి ఎంతో భయంకరమైన పరిస్థితి. వాళ్ళు అనేక మంది తిండి లేకుండా, అనేక మంది ఆహారం లేకుండా, అనేక మంది మంచి నిద్ర లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నారు. కానీ ఆ వరదల వల్ల వాళ్ళకి బిక్కుని బతుకుతున్నారండి. కాబట్టి ఆ కష్టం నుంచి, ఆపద నుంచి ఎవరు తప్పించగలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ప్రార్థించినప్పుడు వారిని దేవుడు రక్షిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో దైవజనుడుగా మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నా, ఆ విజయవాడ ప్రజల కోసము దయచేసి ప్రార్థించండి. అలాగే విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మీరు ఈ యొక్క వాగ్దానం వింటున్నట్లయితే మీ చేతనైన వరకు మీరు దగ్గర ఉన్నారు కాబట్టి ఏదో ఒక సహాయం వారికి అందించండి. నీళ్ళ బాటిల్ అయినా, కనీసం బ్రెడ్ ప్యాకెట్ అయినా ఏదో ఒకటి అందించండి. నేనైతే నా మటుకు చాలా వేదన పడుతున్నాను, కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ దేవుడు సహాయం చేస్తే తప్పకుండా వెళ్ళాలని హృదయం తహతహలాడుతున్నది. కాబట్టి విజయవాడ పట్టణం కొరకు మనందరం మరొకసారి ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ కనికరించండి. ఎంతోమందినైనా నశించిపోతున్న నా ప్రభా, ఆయా ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, అక్కడ ఆకలి కేకలు వినబడుతున్నది నాన్న, ప్రజలకి మీరు సహాయించిన ప్రభా, అయా సరైన ఆహారం దయచండి. అయా ప్రత్యేకించిన ఎవరికి అపాయం కలగకుండా కృపలో భద్రపరచండి. ఉదయకాలంలో వాగ్దానం వింటూ వేదనకి గురైన వారు, అయా డిప్రెషన్కి గురైన వారిని ఎప్పుడు యేసు నావలో స్వస్థపరచున్న, అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ఇప్పుడు యేసు నావలో బాగుచ్చున్న ప్రభా, అయా పుట్టినరోజున వివాహంతో జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.